శుభాలు తెలియజేస్తూ నేటి ఆరాధనకు ప్రభు పేరట మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామాన్ని మహింపరచులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 242వ సంగీతము, దైవాత్మ పరిశుద్ధుడ ధారాల ప్రేమను దండిగా నిచ్చి మమ్మను దయని దీవించుము అనే కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దైవాత్మ పరిశుద్ధుడా ధారాల ప్రేమను దండిగా నిచ్చి మమ్మును దయని దీవించుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయను. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషము కలుగు చేయి దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుటి మన పాపలను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు
నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగుమేము. స్వాభావికంగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకొచ్చు వేడుకొనుచు మితిలేని కార్యక్రమం గల నీ యొద్దకు ఆశ్రమంకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనత ఎక్కువ ఇచ్చిన మిగిలి కన్నగల దేవా, మమ్మల్ని కనకరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపం క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానము నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనుకరించి మన కొరకు చనిపోటుకై ఆయన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము. త్రిత్వం తరువాతి 11వ ఆదివారంకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. దేవుడు తన పరిశుద్ధాలయం ముందున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగము లందుండు నట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాగు సమాధానం నరులకాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిమా స్తుతి యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల
ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవా, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులుగా నుండినంతటి కంటే ఆలకించుటకు నువ్వు ఎల్లప్పుడూ ఎక్కువగా సిద్ధముగా ఉన్నావు. మేము కోరు దానికన్నను పొందదగిన దానికన్నను ఎక్కువగా అనుగ్రహించి వాడవనై ఉన్నావు. వేటిని గూర్చి మా మనసాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తిత్వముల ద్వారా తప్ప మరి దేన్ని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులు అనుగ్రహించుమని, నీ కరుణా సమృద్ధిని మా మీద కృమ్మరింపుమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయాక దేవుడివై యుగయుగములు జీవించి పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమెన్. కూర్చోండి. త్రిత్వం తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని పురుషుల్లో నుండి ఎవరైనా వచ్చి చదివించవలసిందిగా మనం చేయుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను మీ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో, ఆ ఉద్దేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 మందికి కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఈ వాక్యము ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము
లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని స్త్రీల్లో నుండి ఎవరైనా వచ్చి చదివించవలసిందిగా మనం చేయుచున్నాను. ప్రభువా నీకు మహిమా కలుగును గాక. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు ఈ విధముగా రాయబడి ఉన్నది. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి ఈ విధముగా రాయబడి ఉన్నది. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంనకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఈ వాక్యం ఇంత పర్యాయం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరూ ఆ విధంగానే నిలబడి ఉండి నీ అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమును ధరింపబడి కన్య అయిన మరికి పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకమునకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినం లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతిన కూర్చుంటున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనం ఉన్న నమ్ముచున్నాను. ఆమెన్. కూర్చోండి. దేవుని నామాన్ని మహింపరచులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 383వ కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రార్థన వినడి పావనుడ ప్రార్థన మాకు నేర్పుమయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. చివరి చరణం పాడుతుండగా సంఘమంతి లేచి నిలబడినట్లయితే నేటి ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి
ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖనిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శత్రుముఖనిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. సర్వముతో నీ శత్రుల బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మన తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. కూర్చోనండి. కూడి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి త్రిత్వం తరువాతి 11వ ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. తల్ల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ నడిపింపుకై ప్రాధేయపడదాం. మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేసుకును. నీ వాక్యాన్ని అర్థం చేసుకొనుట మాకు నేర్పించుము. నీ పాద సన్నిధానంలో ప్రార్థించుట మాకు నేర్పుము. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి, ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి రెగ్యులర్ సర్వీసెస్లోనికి నెమ్మదిగా ప్రవేశిస్తూ ఉన్నాం. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారని ఆశిస్తూ ఉన్నాను, తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినం మనకి బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగం లూకాసు వార్తకుడు 18వ అధ్యాయంలో 19వ వచనం నుండి మాట్లాడినటువంటి మాటలు. పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన చాలా సుపరిచితమైనటువంటి భాగం, మనకు బాగా తెలిసినటువంటి ఉపమానం. అదే భాగంలో కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు రాస్తూ ఉన్న సంఘటన 15వ అధ్యాయం మొత్తం పునరుద్ధానాన్ని గూర్చినటువంటి వివరణ మనకు కనబడుతూ ఉంది. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి భాగ సారాంశంలో కూడా మనుషుల వలనైనను ఏ మనుష్యుడి వలనైనను కాక మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు వలనను ఆయన్ను లేపిన తండ్రి అయిన వలనను అపోస్తుడిగా ఉన్న నేను అని సంబోధించిన సంబోధన మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ రెండు లేఖన భాగాలని గనక మనం బాగా చూస్తే బాగా తెలిసినటువంటి లేఖన భాగాలు కాబట్టి వలనైనను అనేటువంటి మాటను వివరించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వలనైనను పౌలు ఉపయోగించబడినటువంటి మాట మనుషుల వలనైనను లేక ఏ మనుషుడి వలనైనను. లూకాసు వార్తకుడు ద్వారా వినిపించబడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఉపమానంలో పరిసయ్యుని వలనైనను సుంకరి వలనైనను ఏదో ఒక కోవలో మనం ఉంటాం.
యేసయ్య చెప్పిన ఉపమాన సారాంశాన్ని ప్రారంభం నాకు చాలా బాగా నచ్చింది. ఒక దేవాలయానికి 2 వ్యక్తులు వచ్చారు. ఆ 2 వ్యక్తులు ప్రార్థించడానికి వచ్చారు. మొదటి వ్యక్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పరిసయ్యుడు. దేవా, నీవు నాకు అనుగ్రహించిన ఈ విశ్వాసాన్ని బట్టి, నేను దశంభాగాన్ని చెల్లించేటువంటి స్థితిని నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి, నేను ఇతరుల వలె దొంగల వలె కాకుండా, మూర్ఖుని వలె కాకుండా, ఈ సుంకర వలె కాకుండా నన్ను ఉంచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. మరొక వ్యక్తి అతనితో పాటు దేవాలయానికి వచ్చాడు. అతనిలాగానే ప్రార్థిస్తూ ఉన్నాడు. అతనిలాగానంటే అతడు బిగ్గరగా ప్రార్థించాడు, గట్టిగా ప్రార్థించాడు. ఈ సుంకరి ప్రార్థనలో చాలా ఒబీడియన్స్ కనబడుతుంది. ప్రభువా, ఇంతకాలం నీవు నన్ను కరుణించావు, ఈ పాపిని కరుణించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పిన తర్వాత, వీరిద్దరిలో నీతిమంతుడు ఎవరు అని అంటే సుంకరి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి విధానం మనకు కనబడుతుంది. అదే అప్లికేషన్ మన దేవాలయానికి వేసుకుందాం. దేవాలయానికి వచ్చేది అందరం ప్రార్థన చేసుకోవడానికే, దేవుని వాక్యాన్ని వినడానికే. మన ప్రార్థన ఎవరిని పోలి ఉంటుంది అన్నది సాధారణమైన ప్రశ్న. ఈరోజు నేను మీకు తెలియజేసేటువంటి వివరణ మన ప్రార్థన ఎవరి మనస్తత్వానికి సంబంధించింది అని తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రార్థన ఎవరి మనస్తత్వాన్ని పోలినదై ఉంటూ ఉంది అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం కొంచెం సేపు. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, మనస్తత్వం చాలా కారణాలకు దారితీస్తుంది. 2 ప్రార్థించడానికి వచ్చారు, కానీ ఆ 2లో ఒకడు మాత్రమే నీతిమంతుడిగా ఎంచబడ్డారు. అందరూ ప్రార్థన చేయడానికే వస్తాము, కానీ కొందరి ప్రార్థనలకు మాత్రమే దేవుడు జవాబిస్తాడు. ఏంటి డిఫరెన్స్? ఒక ఈక్వాలిటీ చెప్తాను. 2 దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసిన విధంగానే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరము దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఏంటి డిఫరెన్స్? మనలో కొంతమంది పరిసయ్యుని పోలి, మనలో కొంతమంది సుంకర వలనైనను ఉండడానికి గల డిఫరెన్స్ ఏంటి అని ఆలోచన చేస్తే మన మనస్తత్వం అన్నటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. ఎందుకు మన మనస్తత్వం అని అంటూ ఉన్నానంటే, సుంకరి ప్రార్థనలో దేవుడు తాను చూపించిన విస్తారమైన కృపను జ్ఞాపకం తెచ్చుకున్నాడు, నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. పరిసయ్యుని ప్రార్థనలో తన నీతిమత్వాన్ని ప్రదర్శించాడు, తాను నీతిమంతుడని ప్రార్థన చేశాడు. డిఫరెన్స్ ఏంటి అని మిమ్మల్ని అడిగాను కదా, మీకు చెప్తాను. సుంకరు దేవునికి ప్రార్థన చేస్తే, పరిసయ్యుడు తనకు తానే ప్రార్థన చేసుకున్నాడు. నమ్మండి మాట. నేను నీతిమంతుడిగా ఉండడానికి, నేను దశంభాగం చెల్లించేటువంటి స్థాయిలో ఉండడానికి, నేను విశ్వాసిగా ఉండడానికి నీవు నన్ను చేసావు అనడానికి బదులు, నేను ఇంత పరిశుద్ధుని, నేను నీతిమంతుడిని కాబట్టి, వీళ్ళ వల్లే నేను లేను కాబట్టి అనేటువంటి సెల్ఫ్ జడ్జిమెంట్, సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి ప్రదర్శించినటువంటి కారణం చేత పరిసయ్యుడు తనకు తానే ప్రార్థించుకున్నాడు, సుంకరి దేవునికి ప్రార్థన చేశాడు. డిఫరెన్స్ ఇదే. మన ప్రార్థన దేవుని దగ్గరకు వెళితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన మనకు మాత్రమే చేరితే దేవుడు ఏమీ చేయడు. డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఈ పోలిక సాధారణమైనటువంటి జీవన విధానంలో అందరికీ ఉంటుంది. దేవా, వాళ్ళకలా నువ్వు నాకు చేయలేదు, దేవా వీళ్ళకలా నన్ను నువ్వు పెట్టలేదు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, నా పిల్లలు బాగోలేదు, దేవా వాళ్ళకి అది ఇచ్చావు, నాకు ఇది ఇవ్వాలి కదా అనేటువంటి ప్రార్థన ధోరణి బైబిల్ మనకేం చెప్తుందంటే తప్పు అని చెప్తుంది. పరిశుద్ధాత్మ పూర్వకమైనటువంటి ప్రార్థన మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే ఒప్పుకోలు తెలియజేస్తుంది. మనం కంటిన్యూస్గా ఒక 5-6 నెలల నుండి ఈ మాట వింటున్నాం. పరిశుద్ధాత్మ నేర్పించేటువంటి ప్రార్థన కానీ,
పరిశుద్ధాత్మ మనకి తెలియజేసేటువంటి విషయం కానీ ఏంటనంటే ఒప్పుకోలు. దేవా నేను పాపిని అనేటువంటి ఒప్పుకోలు దేవాలయంలో కానీ మన ఏకాంత ప్రార్థనలో కానీ దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవడం మినహాయించి మిగిలినటువంటి పనులన్నీ చేస్తాం మనం. ఈ మధ్య గతించినటువంటి శుక్రవారం బైబిల్ స్టడీలో నేను ఒక మాట మాట్లాడాను. ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను రచించినటువంటి గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఈ మనస్తత్వాన్ని గురించినటువంటి వివరణ ఇవ్వబడింది. 2 types ఆఫ్ పీపుల్, నీతిమంతుడు, అవినీతిమంతుడు, విశ్వాసి, అవిశ్వాసి. మనం ఏదో ఒక కోవకు చెందిన వారంగా ఉంటాం అందరికీ. కానీ జ్ఞానైన సొలొమోను టచ్ చేసినటువంటి భాగం ఏంటనంటే విశ్వాస గురించో అవిశ్వాస గురించో మాట్లాడడం లేదు, 3వ రకం ఉంది. విశ్వాసిగా కనబడుతూ అవిశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడాడు. దొంగగా ఉంటూ నేను దొరని అని ప్రకటించుకునేటువంటి వ్యక్తి గురించి మాట్లాడాడు. అవినీతి పరుడుగా ఉంటూ నేను నీతిమంతుడిని అని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తి గురించి మాట్లాడాడు. అర్థమవుతుందా మనమాట? నేను మంచివాడిని అని ఇతరులతో చెప్పించుకోవడానికి, ఇతరులతో అనిపించుకోవడానికి నేను వేరే ఒకరిని వారు దొంగ వీరు దొంగ అని చూపిస్తాను. ఇతరుల్ని దొంగగా నేను చూపిస్తే నేను నీతిమంతుడిని అని అనుకుంటామన్నటువంటి భావన. ఇతరుల్ని అవిశ్వాసులుగా చూపిస్తే నేను విశ్వాసిగా చూపించబడతాననేటువంటి నమ్మకం. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం దేవాలయానికి వచ్చి ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనలో ఉండేటువంటి స్వనీతి, మన ప్రార్థనలో ఉండేటువంటి ఒప్పుకోలు. నాకు చాలా సందర్భాల్లో అనుమానం వచ్చింది, ఎందుకు దేవుడు నేను చేసిన అన్ని ప్రార్థనలు ఒప్పుకోడు? ఏదో ఒక నమ్మకం ఉండాలి కదా, నేను చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటి నమ్మకం నాకు అన్ని విషయాల్లో ఉండదు. నేను నా యంగ్ ఏజ్లో నేను ప్రార్థించేటువంటి ప్రార్థన కూడా చాలా విచిత్రంగా ఉండేది. మీకు చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది అయినా నా ఉదాహరణ నేను చెప్తాను. సినిమాకి వెళుతూ టైం అయిపోయింది, టికెట్లు దొరకాలనేటువంటి ఉద్దేశంతో వేగంగా వెళుతూ టికెట్లు అయిపోకూడదు ప్రభువా అనంటే ఆ ప్రార్థన దేన్ని గురించి అయి ఉంటుంది? మేబీ నేను సినిమా అని చెప్పాను, మీరు ఏ లాటరీయో లేకపోతే మీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా ఏదైనా నాకే దొరకాలి, నాతో ఉండిపోవాలనేటువంటి ప్రార్థన మనలో ఎంతమంది చేసుకోం? ఇటువంటి ప్రార్థనలన్నీ కూడా మనమే చేసుకునేటువంటి ప్రార్థనలు. అవి దేవుని దగ్గరికి వెళ్ళవు. ఎందుకంటే అది కంప్లీట్గా నాకు సంబంధించింది, దేవునికి సంబంధించింది కాదు సుమా. సినిమా నాకు ఆహ్లాదాన్ని ఇస్తుంది, సినిమా నా కొరకే, సినిమా నేను ఆనందించడం కొరకే. నేను చేసేటువంటి ప్రార్థన నాకు నేనే దొరికితే బాగుండు, అయ్యో నేను ప్రార్థించే దేవుడు నాకు సినిమా టికెట్ దొరికేలా చేశాడని చెప్తే అయిపోయింది అంతే. ఏం కొత్త విషయాలు చెప్పడం లేదు. ఇది మన బేసిక్ ఫెయిత్, ఇది మన ప్రారంభ విశ్వాసం. ఈ ప్రారంభ విశ్వాసం అని ఎందుకు మాట ఉపయోగించానంటే ఈ మాట పౌలు ఉపయోగిస్తాడనమాట. నా ప్రారంభ దశలో ఉండేటువంటి విశ్వాసం, నా విశ్వాసానికి పునాది ఎవరైనంటే మనుషులు కాదు. మనం చాలాసార్లు చెప్తాం, ఫలానా పాస్టర్ గారి వల్ల నేను బాప్తిసం తీసుకున్నాను, ఫలానా పాస్టర్ గారి ఆధ్వర్యంలో నేను విశ్వాసంలో నడిపించబడ్డాను, ఫలానా పాస్టర్ గారి వల్ల నేను విశ్వాసం కోల్పోయాను, ఇవన్నీ చెప్తాం. మనుషుల వల్లనైనను ఏ మనుషుల వల్లనైనను కాక మనకి సెంటర్ ఎవరనంటే యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు కూడా సాదాసీదా మనిషి కాదు. ఏ వ్యక్తి గురించి చనిపోయాడని నిర్ధారించబడిందో, ఏ వ్యక్తి గురించి తిరిగి లేపబడ్డాడని చెప్పబడిందో, ఏ వ్యక్తి అయితే 500 మంది పైచులుకు వ్యక్తులకి కనపడి ఆరోహణమయ్యాడో, ఏ వ్యక్తి అయితే పాపాల నుండి రక్షించాడని చెప్పబడ్డాడో ఆ వ్యక్తి నాకు మూలాధారం. అర్థం చేసుకోవాలి మనం. ఫలానా పాస్టర్ గారి వల్ల, ఫలానా ప్రదేశం వలన, ఫలానా ప్రాంతం వలన నేను విశ్వాసంలో ఉన్నాను,
ఫలానా కారణాన్ని బట్టి దేవుని సన్నిధానంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది కాదు. నా నమ్మకానికి పునాది, నా విశ్వాసానికి పునాది ఎవరంటే యేసుక్రీస్తు. బహుశా దేవునికి పోల్చడం దేవుని సన్నిధానంలో దేవునికి నచ్చినటువంటి పని. అర్థం చేసుకోవాలి. మనం అంగీకరించలేనటువంటి వాస్తవమైన, మనం ఒప్పుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి అయినా దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. అందుకే పౌలు ఏమంటాడనంటే మనస్సాక్షి అని అంటాడు. నేను అపోస్తులుగా పిలువబడ్డాను, కానీ నన్ను అపోస్తులుగా చేసింది ఏ మనుషుడు కాదు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎంత పెద్ద స్టేట్మెంట్ అని అంటే, మీరు మొదటి వచనంలో అపోస్తులుగా పిలువబడ్డటువంటి పౌల్ని 11వ వచనంలో చూస్తే నేను అపోస్తుల్లో అందరికంటే చిన్నవాడిని అని అంటాడు. ఒక ప్రారంభంలోనేమో నన్ను మనుషులు అపోస్తులుగా పిలవలేదు, నన్ను మనుషులు అపోస్తులుగా గుర్తించలేదు అని అంటాడు. నన్ను యేసుక్రీస్తు అపోస్తులుగా చేశాడని చెప్తాడు. 11వ వచనాన్ని కనుక మీరు చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నేను అపోస్తుల్లో అందరికంటే స్వల్పమైన వాడును, తక్కువ అయినటువంటి వాడును. దేవుడు ఒక వ్యక్తిని నియమిస్తే ఆ వ్యక్తి అందరికంటే స్వల్పమైన వాడా? ఇక్కడ పౌలు చూపించేటువంటి మాదిరి మనసాక్షిపూర్వకమైనటువంటి మాదిరి. పౌలు చూపించేటువంటి మాదిరి ఈ సుంకరికి సంబంధించినటువంటి మాదిరి. పౌలు చూపించేటువంటి మాదిరి ఎంత మధురంగా ఉంటుందో తెలుసా?
నేను అందరిలో అల్పమైనటువంటి వాడిని. తన తగ్గింపు ఎంత గొప్పగా ఉందనంటే, దేవుడు నన్ను నియమించిన మనుషుల కొరకు నేను తగ్గించుకుంటున్నాను. మనం తగ్గించుకోవడం ప్రారంభిస్తే ఎవరో మనల్ని నీచంగా చూస్తారని మనం బ్రతుకుతాం. మనం తగ్గింపు స్వభావాన్ని ప్రకటించడానికే నా క్రెడిబిలిటీయో నా స్థాయో తగ్గిపోద్దని భావిస్తాం. నాకు ఈ మాట చాలా కాలం అర్థం కాలేదు. నాకు స్వతహాగా గౌరవించడం చాలా తక్కువ. నేను అందరినీ గౌరవించలేను కూడా. కానీ అందరూ గౌరవించాలని కోరుకుంటాను. నేను మా గురువులకు కానీ మిగిలిన పెద్దలకు కానీ నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు జోడించి పెట్టేవాడిని కాదు. నమస్తే సార్ అనేటోడిని. స్కూల్లో కానీ సెమినరీలో కానీ నమస్తే సార్ అంటే, లేకపోతే ఎట్లా అనేటోడిని. ఆ నమస్కారం నేను వారు ఏమన్నా అనుకుంటారని పెట్టేటువంటి ఉద్దేశమే. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం నాలోకి వచ్చి నన్ను మార్చడం ప్రారంభించిందో, నేను ఇతరుల్ని గౌరవించడం నేర్చుకున్నాను. అందరినీ గౌరవించడం, సార్ చెప్పండి సార్ అంటాం, అది వేస్తాయేనా? స్థాయిని బట్టి గౌరవం ఉండకూడదు సుమా, ధనాన్ని బట్టి గౌరవం ఉండకూడదు సుమా. మన అలవాటు ప్రకారం మనం చాలాసార్లు మన స్థాయిని ప్రకటిస్తూ చాలా గంభీరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అది పరిసయింది పోలిందై ఉంటుంది. మన నీతిని బట్టి వీళ్ళందరూ దొంగలు, నేను ఒక్కడే నీతిమంతుడని చెబుతాం. నిజమైన నీతిమంతుడు ఆ దొంగలందరినీ మార్చడానికే కంకణం పట్టుకోవాలి. నేను విశ్వాసనండి, మా పాదిరి గారి అవిశ్వాసి అని అంటే గొప్ప మాటే. కానీ ఆ అవిశ్వాసిని కూడా మార్చగలిగేటువంటి దృఢమైన విశ్వాసం నీలో ఉంటేనే నువ్వు విశ్వాసం అవుతావు. మనసాక్షికి సంబంధించిన మాటలు ఇవి. ఎంత గొప్ప మనసాక్షి అని అంటే, దేవుని పాద సన్నిధానంలో దేవునికి తప్ప మరి ఎవరికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చేటువంటి స్థాయి లేనటువంటి మనసాక్షి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా షాపులోకి వెళ్ళారనుకోండి బట్టలు కొనడానికి, అతడు చిన్న లాజికల్ ఇదనమాట, ఎంతలో చూపించమంటారు అని అంటాం. మన బడ్జెట్ ఒక 1000 రూపాయల లోపే అనుకోండి, ఖచ్చితంగా చాలామంది 1000 రూపాయల లోపు అని అనం. 1000 రూపాయలు అంటే వీళ్ళు నన్ను తక్కువగా అనుకుంటారేమో అని చూపించండి, మంచిగా చూపించండి అంటాం. ఒక 4000 5000 చూపిస్తాను అనుకో, ఇది క్లాత్ బాగాలేదు, ఇది ఇంత వాల్యూ చేయదు అని చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడికి వస్తామో తెలుసా? 750 రూపాయల దగ్గరికి వచ్చి ఇది బాగానే ఉందిలే తీసుకుని వెళ్ళిపోతాను అంటాం. ఏమి తెలియజేస్తుందంటే, మనం నటించేటువంటి నటనంతా ఇతరుల కోసమే. ఇతరులు మనని ఎక్కువ స్థాయి వారు అని అనుకోవడం కోసం మనం మాట్లాడతాం. ఇతరులు నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణి అని చూపించుకోవడం కోసం మనం గొప్పగా గట్టిగా ప్రార్థన చేస్తాం. ఇతరులు వీరు నీతిమంతులు అని అనిపించుకోవడం కోసం మనకు తెలిసిన అవినీతిని అంతటినీ బట్టబయలు చేస్తాం. ఇతరుల యొక్క అవిశ్వాసాన్ని ఎంచడం కోసం వారికి విశ్వాసం లేదు, వీరికి విశ్వాసం లేదు, వీళ్ళ కోసం నేను ఎంతలా ప్రార్థన చేయాలని చెప్పి గొప్పలు చెప్తాం. కానీ సుంకర అలా చేయలేదు. అపోస్తలుడైన పౌలు అటువంటి మాదిరిని చూపించలేదు. నేను అపోస్తలులందరిలో తక్కువ వాడని. ఈ మాదిరి దేనికి చూపించాడో తెలుసా? అంతకు ముందు ఉన్నటువంటి అపోస్తలుగా పిలువబడినటువంటి 11 మంది శిష్యులు, యోధా తప్ప, వారు హతసాక్షులుగా మారిపోయారు. యేసుక్రీస్తు ద్వారా పరిచర్యను నేర్చుకున్నారు, యేసుక్రీస్తు ద్వారా పిలువబడ్డారు. వీళ్ళ చెప్పిన సువార్తే నేను మీకు చెబుతున్నాను. అయితే నా అనుభవం నా యేసయ్య దగ్గర నుండి వచ్చింది. బహుశా ఈ లేఖన భాగంలో మాత్రమే వివరించబడినటువంటి వివరణ. నేను యాకోబును చూశాను. యాకోబు ఎవరు? యేసుక్రీస్తు సహోదరుడు. ఈ సందర్భం మనకు నూతన నిబంధనలో ఎక్కడా కనబడదు. ఎలా చూపిస్తాడనంటే, యాకోబు కూడా దేవుని ప్రత్యక్షతను చూచినటువంటి వాడు.
ఆ 500 మందికి కనబడడానికి ముందు ఎమ్మాయి మార్గంలో కనబడినటువంటి శిష్యులతో పాటు యాకోబు కూడా యేసుక్రీస్తు కనబడ్డాడు. యాకోబు అప్పుడు యేసుక్రీస్తు నమ్మడం ప్రారంభించాడు. అతడు కూడా అపోస్తులుగా పిలువబడ్డాడు. గొప్ప మాట ఏంటనంటే, యేసుక్రీస్తు పరిచర్య చేసినంతకాలం యేసుక్రీస్తు ప్రభుల వారిని పిచ్చోడుగా చూశాడు యాకోబు. యేసుక్రీస్తు నమ్మలేదు. కానీ ఆరోహణ సంఘటన, పునరుద్ధానం తర్వాత కలిగినటువంటి అనుభవం అతనిలో గొప్ప మార్పుని తీసుకొచ్చేసింది. ఆ గొప్ప మార్పు యేసుక్రీస్తు యందలి రక్షణకు కారణమైపోయింది. మనం కూడా ఒకవేళ క్రైస్తవ విశ్వాసులుగా పునరుద్ధానాన్ని నమ్మలేనటువంటి విశ్వాస సమూహంలో కొనసాగిపోతూ ఉన్నామేమో. కొరింథీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు పరిచర్య చేయడానికి బాగా నిశ్చయించుకున్నాడు. బలమైన కారణం ఏంటంటే, కొరింథీ పట్టణం చాలా ఫేమస్ సిటీ. వర్తకం బాగా జరిగేది, వ్యభిచారం చాలా ఎక్కువగా జరిగేది. అక్కడ అనేక మంది ప్రాంత వాసులు నివసించేటువంటి వారు. రోమన్ కాలనీ అనేది ఒకటి ఉంది. రోమీలు ఉండేటువంటి వారు, గ్రీకులు ఉండేటువంటి వారు, యూదులు ఉండేటువంటి వారు. ఇన్ని తెగలకు చెందినటువంటి ప్రాంతపు వాసులు అక్కడ నివసించడాన్ని బట్టి కొరింథీ పట్టణంలో యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి పౌలు ఇష్టపడ్డాడు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వివిధ రకాలైనటువంటి ప్రజల్ని మనం కలిసినప్పుడు వారి వారి అనుభవాలు మనకు అర్థమవుతాయి, వారి వారి దృక్పథాలు మనకు తెలుస్తాయి. మీరు ఎప్పుడైనా బేరుపేట దాటి ఆలోచిస్తే బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేసుకునేటప్పుడు మీరు ఈ బేరుపేటలో ఉండి ఆలోచించకండి అని అంటాను. మనకి ఇదే ప్రపంచమేమో, కానీ ప్రపంచం చాలా ఉంది. విశాలవంతమైనటువంటి ఈ ప్రాంతంలో మనము మన దృక్పథాన్ని కేవలం ఇక్కడికే చూడకూడదు. మన మనసాక్షి మనతో కూడినదై మన దౌర్భాగ్యపు మనసాక్షితో యేసుక్రీస్తుని కొలుస్తాం. దానికి మనం విశ్వాసం అని పేరు పెడతాం. ఆ విశ్వాసము ఎలాగో చూపించబడుతుందనంటే, యేసుక్రీస్తు కూడా చాలా తెలివిగా వ్యవహరించినటువంటి విధానాన్ని మనం చూపిస్తాం. ఆయన యుక్తిగా నడుచుకున్నాడు. ఇది కాదండి ఉదాహరణలు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తండ్రి, నీ చిత్తమైతే నా యొద్ద నుండి ఈ గిన్నెను తొలగించుము. మానవ రూపంలో నాకు ఇది అసాధ్యమైందిగా అనిపిస్తుంది, నేను భరించలేనటువంటి శ్రమ, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రతి అనుభవంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో సహానుభావం కలిగి ఉన్నటువంటి వాడు. ప్రతి అనుభవంలో యేసయ్య మనలాంటి ఆలోచనలతో పాటు తన్ను తాను నియంత్రించుకుంటూ గడిపినటువంటి సందర్భాలు మనకు మంచి ఉదాహరణలు ఇస్తూ ఉంది బైబిల్. యేసయ్యను వెంబడించేటప్పుడు, యేసయ్య పునరుద్ధాన విశ్వాసాన్ని ప్రకటించేటప్పుడు మన డెస్టినేషన్ మేబీ డెత్ అని అనుకుంటామేమో. డెత్ నుండి రెజరెక్షన్కి మారిపోవాలి మన డెస్టినేషన్. మన అంతిమ గమ్యం మరణం వరకు కాదు, పునరుద్ధానం వరకు, యేసుక్రీస్తుతో పాటు నేను లేపబడేంత వరకు, యేసయ్యలో నేను మరలా జన్మించేంత వరకు. ఎందుకు ఈ మాటలు పౌలు మాట్లాడాడనంటే, కొంతమంది పౌలుని అన్నారంట, ఇతడికి రీబార్న్ ఎక్స్పీరియన్స్ లేదని అన్నారంట. మరలా జన్మించేటువంటి అనుభవం ఇతనికి లేదు అని అన్నారు. వారిని కూడా ఉద్దేశిస్తూ పౌలు మాట్లాడాడు. నిజానికి మన చూపు చాలా ప్రమాదకరమైనటువంటి చూపు. సేవకులుగా కానీ, బోధకులుగా కానీ, ఇతరులకి గైడ్ చేసేవారుగా కానీ ఉండేటువంటి వారికి అనుభవం కలుగుతుంది. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారికి వారి అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంది అని అనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ లేనటువంటి వాడికి, బయట ఉన్నటువంటి వాడికి వాళ్ళు ఏం చేసినా తప్పు అని అనిపిస్తుంది. వీళ్ళు సరిగ్గా చేయడం లేదు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఎలా కాదు అని అంటారు. మనం మాట్లాడుకుంటాం కదా, ప్రభుత్వం ఎలా
పని చేయాలో కూడా మనం ఇక్కడే చెట్టు కింద కూర్చునో, మన ఇంట్లో కూర్చునో, టీవీ చూస్తానో మన డెసిషన్ మనం చెప్తాం. జగన్ ఇలా చేసి ఉండకూడదని చెప్తాం కదా, అదనమాట. మనమే ఆలోచనలు పుట్టిస్తాం, మనమే ఆలోచన చేస్తాం. ఏది? మన మనస్సాక్షితో ఆలోచన చేస్తాం. ఎట్లా అపోస్తలుడైన పౌలుని కొరింథీ సంఘంలో కొంతమంది క్రైస్తవులు తనకి గాయమయ్యేలా చేశారు. ఎంతలా గాయమయ్యేలా చేశారనంటే, పౌలుని మన ఊహల్లో ఊహించుకుందాం ఒకసారి. పౌలు యొక్క వేదాంతాన్ని చూస్తే చాలా లోతుగా ఉంటుంది, చాలా లోతైన అనుభవం ఉంటుంది. కానీ పౌలు ఈజ్ వెరీ స్మాల్ మ్యాన్, చాలా చిన్నోడు, పొట్టుగా ఉన్నాడు. అంత అందగాడేమీ కాదు, సౌందర్యవంతుడిగా ఉండి ప్రకటన చేసేటువంటి వాడు కాదు. మనం వినేటువంటి వాక్యం కూడా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బయట అందంగా ఉండేటువంటి కాపర్లకి, చూడ చక్కగా ఉండేటువంటి కాపర్లకు ఇచ్చేటంత విలువ మనం సాధారణంగా భక్తితో ఉండేటువంటి కాపర్లకు ఇవ్వలేం కూడా. అటువంటి సందర్భం కూడా యేసుక్రీస్తుకి అనుభవం ఎదురయ్యింది. అటువంటి సందర్భంలో అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నేను నథింగ్, నన్ను చూడొద్దు మీరు. నేను మీ మధ్య ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి నియమించబడింది, నేను ఫలానా గమానియేలు దగ్గర పాదాల దగ్గర నేర్చుకున్న వాడిని కాను. నాకు నేర్పించింది, నన్ను అపోస్తలుగా చూపించింది, ఇదిగో మృతుల్లో నుండి లేచినటువంటి ఈ యేసయ్య. మన అనుభవం అలా ఉండాలి. చాలా చిన్న విషయం చెప్తాను. నేను కాపరిగా నేను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మా మధ్య ఉండేటువంటి సిటిహెచ్ పాస్టర్లతో కూడా మేము ఇదే విభేదిస్తాం. ఎక్కడ చదవండి, సెనట్ ఆఫ్ సెరంపూర్ అని అంటాం. దేవుని వాక్యాన్ని ప్రదర్శించడానికి మా యూనివర్సిటీసో మా డిగ్రీసో ప్రామాణికం కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అనుభవం ప్రామాణికం. దేవుని వాక్యాన్ని వివరించడానికి దేవుని జ్ఞానం ప్రామాణికం. నేను సంపాదించినటువంటి డిగ్రీలు కాదు. కానీ ఇది మర్చిపోయి మేము ప్రకటిస్తాం, మేము ఇది మర్చిపోయి ప్రవర్తిస్తాం కొన్ని సందర్భాల్లో. ఇవన్నీ మనుషుల వలనైన కార్యాలు. నా సేవ మనుషుల వలనైన సేవ అయి ఉండకూడదు. నా పరిచర్య మనుషుల కొరకైన పరిచర్య అయి ఉండకూడదు. నా పరిచర్య, నా ఆత్మీయత యేసుక్రీస్తు యందలదై ఉండాలి. వలనైనా, ఈ మాట అర్థం చేసుకోవాలి. వలనైనా, నేను ఎవరి వలనైనను ప్రేరేపించబడక, ఎవరి వలనైనను నా ఉద్దేశాల్ని మార్చుకొనక, ఎవరి వలనైనను నా మనస్సాక్షిని మార్చుకొనక ఉంటే మనకు ప్రామాణికం యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారి అందరి విశ్వాసం చెప్పునే, పునరుద్ధాన అనుభవం చెప్పునే మన విశ్వాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. ఇది తప్ప ఇంకేమీ కాదు ప్రామాణికం. పౌలు చూపించినటువంటి మాదిరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు కనబడితే చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఒక్కొక్క వచనానికి సంబంధించింది అన్నమాట. తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, తాను నిందించినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కనబడతాయి. 12వ వచనం నుండి పునరుద్ధానం అందలి రక్షణ గురించి మాట్లాడతాడు. ఈ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం, దేవాలయానికి వచ్చినటువంటి మన అందరము మనం ప్రార్థించేటువంటి ప్రార్థన మన కొరకో దేవుని కొరకో అనేటువంటి స్పృహన గనక మనం కలిగి ఉంటే, దేవుని కొరకైనటువంటి ప్రార్థన గనక మనం చేస్తూ ఉంటే దానికి ఆయన వెంటనే జవాబిస్తాడు. ఇంకో గొప్ప మాట మనం ప్రారంభ గీతంలో మాట్లాడుకున్నాం. మనం ఊహించిన దానికంటేను, మనం అడిగిన దానికంటేను ఆయన ఎక్కువగా చేసేటువంటి వాడు. ఫస్ట్ నువ్వు నీతిమంతుడుగా తీర్చుకునేటువంటి తీర్పులో అసలు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో తెలుసుకో. నువ్వు చేసుకునేటువంటి ప్రార్థనలో దేవుని దగ్గర నుంచి జవాబు రాదు. నీవు దేవునికి చేసేటువంటి ప్రార్థనలో దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. కేవలం ఒప్పుకోలు మాత్రమే మనం చేసేటువంటి ప్రార్థన.
అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మెండుగా అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగము తరముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. దేవుడు మీ జీవితంలో చేసిన మేలు నిమిత్తము ప్రత్యేక అర్పణలు, కృతజ్ఞత అర్పణలు ఎవరైనా అర్పించదలసినట్టు వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, నీ పాద సన్నిధానానికి మరి ఒకసారి సమీపిస్తూ ఉన్నాం. నీ సన్నిధానం ఎదుట, ఈ సంఘం ఎదుట వారి జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మేలుకి కారణభూతుడు నీవని, నీ అందు చేసినటువంటి ప్రార్థనకు అనుగ్రహించిన ప్రతిఫలాలను బట్టి, అర్పించిన ఈ కృతజ్ఞత కానుకను, మొక్కుబడి కానుకలను బట్టి నీ సన్నిధానంలో విజ్ఞాపం చేయించు ఉన్నాం. వారి అందరి చూపించిన నీ విస్తారమైన కృపను బట్టి నీ పాసన్నాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. వారి ఎడల మీరు చూపించిన మీ దయను, కనికరాన్ని బట్టి అర్పించిన ఈ కానుకను 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఆశీర్వదించండి. దేవా, నీ ప్రియబిడ్డలు నీ అందరి విశ్వాసంలో కొనసాగడానికి, ఇటువంటి కార్యాలు అనేకము వారి జీవితాలు అనుభవించడానికి, నిత్యము నీకు నమ్మిన సేవకులుగా ఉంటూ నీ పాద సన్నిధానంలో నిన్ను పోలి నడుచుకునేటువంటి స్థితిని వారికి అనుగ్రహించమని నీ సన్నిధానంలో ప్రాధేయపడుతూ ఉన్నాం. వారి ప్రార్థన నిన్ను పోలినదై నీకు చేసుకునేటువంటి విజ్ఞాపనగా ఉండడానికి నీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీ ప్రియబిడ్డలని పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని
మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కన్యాన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడే నడిపించును గాక. ఆమెన్. సంఘ ఈరోజు జేవుగంట ప్రభాకర్ గారి వారి వివాహ దినము. ప్రత్యేకంగా ఈ ఆరాధన అయినంతరం వారిని అభినందించవలసిందిగా మనవి చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుమైడ, కృపమైడ ప్రభాకర్ గారిని, వారి సత్యమణి గారిని మీరు దీవించారు. నీ గృహస్థ జీవితంలో వారి వర్ధిల్లుతున్నట్లు నీవు అనుగ్రహిస్తున్న నీ కృపను బట్టి నీకు వందనాలు. చేయుటకు మీరు అనుగ్రహించిన చేతి పనిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రేపటి దినం నుండి జాయిన్ అయ్యేటువంటి ప్రాంతంలో అద్దంకిలో నీ కృపను అనుగ్రహించండి. నీ విస్తారమైనటువంటి దయను వారికి ప్రోక్షింపజేసి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీకు తోడే నడిపించును గాక. ఆమెన్. సంఘ కానుకలను సమర్పించుకుందాం. సంఘ పెద్దలు వచ్చి సంఘ కానుకలను స్వీకరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సలోమి గారు ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. స్వామి యేసు స్వామి, నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని, నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో
శక్తితో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి నా భారమే భరించినావా, నా భారమే భరించినావా, నీ శాంతిని నాలో స్థాపించినావా, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని, నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి, మాకున్న సకలస్తు మాకున్న సకలస్తు మా ప్రభువాయవి నీవే కదా. ప్రార్థింతుము. సర్వశక్తియు మికిలి కనికరం గల మా దేవ, గతించిన పరిశుద్ధ వారం నుండి ఈ వారం వరకు మీ కాపుదలను భద్రపరిచి సజీవ లెక్కలో లెక్కించి ఏ ఆటంకము ఏ కీడు మా గృహములను దర్శించకుండా మీ రక్షణ చేతి కింద మా అందరికీ అనుగ్రహించిన కాపుదలను బట్టి నీ సన్నిధానంలో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించారు. మా విశ్వాసాన్ని బలపరిచేటువంటి రీతిలో మా ఎడల మీరు జరిగిస్తూ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మేలును బట్టి నీ పాదసంధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, సంఘ విశ్వాసుల యొక్క విజ్ఞాపనలన్నిటినీ కూడా నీ సన్నిధానంలో తీసుకొస్తూ ఉన్నాం. మేము అడగక ముందే మా విన్నపములు ఎరిగినటువంటి దేవుడుగా, మేము అడిగిన వాటన్నిటికంటే ఉన్నతమైన మేళ్లతో మమ్మల్ని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉన్నందుకే నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ పాద సన్నిధానంలో నీ ప్రియ విశ్వాసులు నీకు చేయించున్నటువంటి ప్రార్థనలో వారు ఒప్పుకుంటున్నటువంటి ఒప్పుకోవాలంతటిని బట్టి నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తున్నాం. వారి విశ్వాసాన్ని బలపరచండి, వారి ఎడల నీ కనికరాన్ని కొనసాగించమని నీ సన్నిధానంలో ప్రాధేయపడుతున్నాం. అర్పించిన కృతజ్ఞత కానుకలను బట్టి, మొక్కుబడి కానుకలను బట్టి, సంఘ కానుకలను బట్టి విజ్ఞాపన చేయుచున్నాం. ఆశీర్వదించిన ప్రభు, సంఘ పరిచర్యలో నీ నామాన్ని మహింపరచడానికి వినియోగించడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని సన్నిధానంలో ప్రాధేయపడుతున్నాం. దయగలను మా ప్రభువ, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఉండండి అని మీరు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి మేము చేయించున్నటువంటి ప్రతి సేవలోనూ నీ పాద సన్నిధానాలకు ప్రార్థనాపూర్వకంగా మొదట సమీపిస్తున్నాం. ఆలోచన పుట్టించినటువంటి దేవుడువు, మీరు పుట్టించినటువంటి ఆలోచనల్ని నీ నామ ఘనత కొరకు వాడడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని నీ సన్నిధానంలో ప్రాధేయపడుతూ ఉన్నాం. దేవా, పెళ్లి దినం జరుపుకుంటున్నటువంటి ప్రభాకర్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి గర్భఫలాలని నీ సన్నిధానంలో ఆశీర్వదించమని నీ సన్నిధానంలో ప్రాధేయపడుతున్నాం. వారికి అనుగ్రహించినటువంటి
ఉద్యోగ బాధ్యతలను బట్టి కూడా నీ సన్నిధానంలో విజ్ఞాపం చేయించున్నావు. నేను పోలినటువంటి బిడ్డగా ఉండడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ఇంకా మా సంఘ విశ్వాసులు అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వారందరినీ ఎడలను బట్టి నీ సన్నిధానంలో విజ్ఞాపం చేయించాం. వారిని కాచి కాపాడి ఏలుబడి చేయండి. మేము చేయించున్నటువంటి ప్రార్థనలకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప జవాబులను బట్టి నీకు వందనాలు దేవా. విన్నైనటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా నీ సన్నిధానంలో విజ్ఞాపం చేయించు ఉన్నావు. నీవు గొప్ప ప్రభు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు మాడలో చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఈ దినదేవులతో మమ్మల్ని ఆశీర్వదించి నీ రాకడ ఆలస్యమైతే వచ్చేటువంటి ఆదివారం నీ పరిశుద్ధ సన్నిధానంలో గడిపే పర్యంతం వరకు నీ కాపుదలు మమ్మల్ని భద్రపరిచి ఏలుబడి చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలకు తేక దుష్టులకు తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనవి. ఆమేన్. కూర్చోండి. ప్రత్యేకమైన సాక్ష్యం ఉంది, మరియు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. దయతో గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. మన మధ్యలో ఉన్న ప్రకాష్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు, ఈ అవకాశాన్ని మరి నా యొక్క సాక్ష్యాన్ని మరి సంఘంతో పంచుకోవటానికి ఇచ్చినటువంటి అవకాశం నిమిత్తమే మరి సంఘ పెద్దలకి మరి పాస్టర్ గారికి మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రకాష్ అండి, చిక్కాల నతానియల్ దేవ్ ప్రకాష్. మరి ఈ హాస్పిటల్ మనం కూర్చున్నటువంటి క్యాంపస్లో ఉన్నటువంటి హాస్పిటల్కి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను. మరి నాకు వచ్చినటువంటి, నా కుటుంబంలో వచ్చినటువంటి, లేకపోతే మా కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పరీక్ష సమయంలో మరి మేము నిలబడిన విధము, మరి దేవుడు మమ్మల్ని నిలబెట్టిన విధము, అదేవిధంగా పాస్టర్ గారు మరి సంఘం మాకు కుటుంబం కొరకు చేసినటువంటి ప్రార్థన నిమిత్తమే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ నెల 7వ తారీఖున నా కుమారుడు సంజీవ్ నిర్మల్ బాచి అని పిలుస్తామని, వాడికి హై టెంపరేచర్ స్టార్ట్ అయింది. మార్నింగ్ అరౌండ్ 8 o'clock వాడికి ఆ టెంపరేచర్ స్టార్ట్ అయ్యి మరి ఈవినింగ్కి అది 103కి వచ్చింది. ఆ మరుసటి రోజు మార్నింగ్కి అది 104, ఆ తర్వాత 105 దాకా టచ్ అయింది టెంపరేచర్. ఆ ఈవినింగ్కి మేము చెక్ చేసినప్పుడు మరి అంటే ఈ సమయంలో ఈ పాండమిక్ ఉన్నటువంటి, కోవిడ్ పాండమిక్ ఉన్నటువంటి ఈ సమయంలో మరి అటువంటి జ్వరం రావటం అంటే యూజువల్గా అందరికీ సహజంగా వచ్చే డౌట్ ఏంటంటే అది ఈ కోవిడ్ ఫీవర్ ఏమో అని చెప్పేసి అనుకుంటుంది. కానీ గత కొన్నేళ్లుగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క హాస్పిటల్లో చూస్తున్నటువంటి కేసెస్ని బట్టి చూస్తే మాకు అది టిపికల్ డెంగ్యూ ఫీవర్ కిందే క్లినికల్ షో చూపిస్తూ ఉంది వాడికి. సో ఆ డైరెక్షన్స్లోనే మరి మామూలుగా ఉండుండైతే మరి డాక్టర్ లలిత మేడం ఉండుండేవాళ్ళు ఆ యొక్క డయాగ్నోసిస్ చేయడానికి కానీ లేకపోతే చూస్తానికి కానీ. మరి మేడం లేని యాబ్సెన్స్ అదేంటో మాకు తెలిసి వచ్చింది. అదే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మేనేజ్ చేస్తున్నారు, కానీ మేనేజ్మెంట్ జరుగుతుంది, కానీ అది డయాగ్నోసిస్ ఇంకా జరగలేదు. నేను డాక్టర్ ఆశా మేడంకి కాల్ చేసినప్పుడు మేడం వాట్సాప్ కాల్ చేసి ఇది మన చీరాల్లో డెంగ్యూ అనేది మళ్ళా వచ్చింది, అది మనం ఒకసారి ఎందుకు నువ్వు NS1 ఒకసారి టెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆమె కాల్లోనే సలహా ఇచ్చారు. సో దాన్ని బట్టి మేము టెస్ట్ చేయగానే అది NS1 పాజిటివ్ వచ్చిందన్నమాట. వస్తే ఇది డెంగ్యూ అని చెప్పేసి మేము దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టాం. అది 7th వచ్చినటువంటి ఫీవరు 8th, 9th, 10th, 11th దాకా అంతే హై టెంపరేచర్ 104, 105లోనే అది మేనేజ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ ప్లేట్లెట్స్ కూడా మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తానన్నాము. 11th వచ్చేసరికి వాడికి 50,000కి డ్రాప్ అయింది ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ డ్రాప్ అయితే అంటే 50,000 ఇస్ ద సేఫ్ జోన్, దానికి రష్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ డెంగ్యూలో ఉన్నటువంటి ఒక మెయిన్స్ ఇదేంటంటే అది ఎంత ఫాస్ట్గా ప్లేట్లెట్స్ పడేస్తుందో అంతే ఫాస్ట్గా అది మళ్ళీ పైకి తీసుకెళ్తుంది.
సో అంత ఫాస్ట్గా పడినప్పుడు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని తెలుసు. సో ఇది చేసుకొని మేము వాడిని వెంటనే మరి ఆశా మేడం సజెషన్ మీదకు మేము వెంటనే ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడ తీసుకెళ్ళి అంటే ప్లేట్లెట్స్ రీప్లేస్మెంట్ కోసం అనమాట. ఎందుకంటే చీరాల్లో ప్లేట్లెట్స్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, కానీ ఇక్కడ మేము వాడికి అనుకున్న ప్లేట్లెట్స్ రీప్లేస్మెంట్ చేయడానికి లేకపోతే ఇన్ఫ్యూజ్ చేయడానికి ఆ ఫెసిలిటీ లేదు. ఏదంటే స్ట్రైట్ డోనర్ ఇన్ఫ్యూజన్ అంటాం. బ్లడ్ డోనర్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకొని అతని బ్లడ్ అతనికే ఇచ్చేస్తాం, డోనర్కే. కాకపోతే ప్లేట్లెట్స్ తీసుకుంటాం, అతని నుంచి ఓన్లీ ప్లేట్లెట్స్ తీసుకొని చేస్తే మామూలుగా మనం రెడీమేడ్ ప్లేట్లెట్స్ ఎక్కిస్తే ఇది 1,000 or 2,000 ఆ ఇంక్రూమెంట్ చూపిస్తూ ఉంటుంది. అదే స్ట్రైట్ డోనర్ ఇన్ఫ్యూజన్ కానీ చేస్తే కొద్దిగా ఎక్కువ 20,000 30,000 అలాగా చూపిస్తుంది. అంటే తన డేంజర్లో జోన్లోంచి తను ఇమీడియట్గా బయటకు రావడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్ళటం జరిగిందనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంధ్ర హాస్పిటల్స్కి వెళ్ళిన తర్వాత మేము ఎప్పుడు 11th ఈవినింగ్ 8:30కి ఇక్కడి నుంచి బయలుదేరి 10:30 కల్లా వెళ్ళిపోయాము హాస్పిటల్కి. వెళ్తే క్లినికల్ షోలో వాడికి ఏమీ చూపించలేదు. అంటే క్లినికల్ షో అంటే వాడికి రోజీ స్పాట్స్ కానీ, లేకపోతే బ్లీడింగ్ గమ్స్ కానీ, లేకపోతే బ్లాక్ స్టూల్స్ కానీ, లేకపోతే బ్లడీ యూరిన్ కానీ ఇలాంటివి ఏం చూపించలేదు వాడికి. సో చూపించలేదు, వాడు క్లినికల్ షోలో బాగానే ఉన్నాడు. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే హిస్ థ్రోయింగ్, తనకు ఉన్నటువంటి వామిటింగ్స్ చేస్తూ ఉన్నాడు అనమాట. తన కడుపులో ఏం ఉంచుకోవట్లా, తాగింది కానీ వాటర్తో సహా అంతా బయటికి వాడు బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనకి వాడికి అంటే ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళేటప్పుడు లేకపోతే ప్రయాణంలో వాడికి ఏమి ఇన్స్టిట్యూషన్ వచ్చిందో తెలియదు మాకు. అంటే వాడికి ఏం మనసులో ఏం ఆలోచన వస్తుందో తెలియదు, కానీ వాడికి మరణ భయం అనేది పట్టుకుంది. అంటే డెంగ్యూలో ఇట్స్ క్వైట్ కామన్ దట్ డిప్రెషన్ అనేది ఉంటుంది, కానీ వాడికి డిప్రెషన్ ఉంటుంది కానీ మరణ భయం అనేది రాదు యూజువల్గా. మరి వాడికి మరణ భయం ఎందుకు వచ్చిందో వాడికి వచ్చే విజన్స్ కానీ వాడికి వచ్చే ఇది కానీ చెప్తా ఉంటే ఒక ఫాదర్గా మేము యాక్సెప్ట్ చేయలేకపోయాం. కానీ దేవుని కృపను బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వాడిని ఆ క్లినికల్ షో నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడ అలాంటివి ఏమీ చూపించలేదన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీయూలోకి వెళ్ళటానికి అంటే డోనర్ రెడీగా ఉన్నాడు, అన్నీ ప్రాపర్గానే ఉన్నాయి ప్లేస్లోనే. కానీ వాళ్ళు ఐసీయూలోకి తీసుకెళ్ళి ఇన్ఫ్యూషన్ చేయడానికి హెసిటేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు హెసిటేట్ చేస్తున్నారంటే COVID-19 టెస్ట్ చేయాలి, అది టెస్ట్ చేస్తేనే కానీ వాడిని లోపల అది ప్రోటోకాల్ పెట్టేసుకున్నారు వాళ్ళు. అంటే ఇదివరకు సర్జికల్ ప్రొఫైల్ మేము ఎలా చేస్తామంటే హాస్పిటల్లో సర్జికల్ ప్రొఫైల్ HIV, HbS-Ag, HP% ఇవన్నీ ఎలా చేస్తామో ఇప్పుడు COVID-19 అనేది కూడా అలా సర్జికల్ ప్రొఫైల్ కింద అయిపోయిందనమాట. అది కంపల్సరిగా ఇది చేస్తేనే కానీ మనం అడ్మిషన్ చేసుకుంటానికి ఉండదు. ఒకవేళ ఇది కానీ పాజిటివ్ వస్తే వీ హ్యావ్ టు టేక్ దెమ్ టు ఐసోలేషన్ సెంటర్, లేదు అంటే వీ హ్యావ్ టు టేక్ దెమ్ టు ద అదర్ కోవిడ్ సెంటర్. ఇలాగా వాళ్ళు హాస్పిటల్స్ వాళ్ళు పెట్టేసుకున్నారనమాట. సో అటువంటి సిట్యుయేషన్స్లో వాడుకోను ఒక పక్కన ప్లేట్లెట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్కి వచ్చేసరికి 18,000 డ్రాప్ అయింది. 18,000 డ్రాప్ అయితే 8 o'clock మార్నింగ్ 8 o'clock బ్లడ్లో వాడికి 18,000 ప్లేట్లెట్ కౌంట్. ఆ తర్వాత వాడిని మేము అలా టెస్ట్ చేస్తాం. అంటే ఈ కోవిడ్ టెస్ట్ కోసం వాళ్ళు 9 o'clock రావాల్సినటువంటి వాళ్ళు 12 o'clock వచ్చారు. 12 o'clock వచ్చి వాడు టెస్ట్ అదంతా చేసి అది నెగిటివ్ వచ్చేసరికి ఈవినింగ్ 4 o'clock అయింది రిజల్ట్. 2 o'clock బ్లడ్ శాంపిల్లో చూస్తే వాడికి 14,000 ఇంకా ఫర్దర్గా డ్రాప్ అయిపోయింది. ఆ 4 o'clock వాడిని ఐసీయూ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ డోనర్ని బ్లడ్ అది ఆ ప్రాసెస్ చేయడానికి ఇంక ఇటు కాదా 2 hours. అంటే వాడికి ప్లేట్లెట్స్ డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట. బట్ గాడ్స్ గ్రేస్ 6 o'clock వాడికి ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేశారు. 6:30 అనుకుంటా ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేశారు. బై 8 o'clock వాడికి హీ రికవర్డ్. అంటే బ్లడ్ శాంపిల్లో 8 o'clock బ్లడ్ శాంపిల్లో వాడికి ఒకసారి బాగా పెరిగినాయి, 64,000కి వచ్చింది ఇన్ఫ్యూజన్. అంటే 50,000, మేమైతే 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 34,000 ఆర్ మ్యాక్సిమం 40,000 రావాల్సింది, ఇట్ వెంట్ టు 64,000.
అక్కడి నుంచి మళ్ళీ నైట్ 2 శాంపిల్కి 71,000కి వచ్చింది. అంటే స్లైట్ 6,000 ఇంప్రూవ్మెంట్ ఉంది. మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ 64. అంటే ఇది మళ్ళీ మన బాడీలో యాంటీబాడీస్ ఇదయ్యి మళ్ళా అది స్టెబిలైజ్ అవుతుంది అనమాట. ఆ టైం తీసుకుంది. అండ్ మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 చూసేసరికి ఇట్ కేమ్ టు 1,25,000 ప్లేట్లెట్స్ అనమాట. సో అంటే ఈ ట్రామా పీరియడ్లో మేము అనిపించినటువంటి నరకం, అంటే ఒక తండ్రిగా నేను అనుభవించినటువంటి నరకం సహజం. ఇది అందరూ ఫేస్ అవుతాం. హాస్పిటల్కి ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆ ప్యానిక్ స్టేజ్లో లేకపోతే అటువంటి సిట్యుయేషన్స్లో అందరికీ కనిపిస్తుంది అనమాట, దేవా ఇటు వచ్చిన కష్టము ఇంకొకరికి ఎవరికి రాకుండా చూడాలని. సో ఆ రాకుండా చూడాలనే కష్టాన్ని నేను మెటీరియలైజ్ చేద్దామని చెప్పేసి వచ్చిన వెంటనే నేను పాస్టర్ గారితో షేర్ చేసుకున్నాను. సార్ నా ఎక్స్పీరియన్స్ ఇది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఇలాగా హాస్పిటల్లో ఉండి థౌజండ్స్ ఆఫ్ డెంగ్యూ కేసెస్ చూసి వాళ్ళు, అంటే అఫ్కోర్స్ ఆ థౌజండ్స్ ఆఫ్ కేసులో 1 or 2% మేము రిఫర్ చేసాము. వాళ్ళు ఎటువంటి యాగనీ ఫేస్ అయ్యారో వాళ్ళు వచ్చిన తర్వాత మాకు అది చెప్పలే. కానీ నేను అనుభవించినటువంటి ఈ యాగనీ ఇంకొక ఫాదర్కి కానీ అంటే ఇంకొక పేరెంట్స్కి ఉండకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి, హాస్పిటల్ తరపున చేయాలని చెప్పేసి నేను పాస్టర్ గారితో షేర్ చేసుకోవటం జరిగింది. పాస్టర్ గారు అన్న మన సంఘంతో చెప్పుకుందామండి, చెప్పిన తర్వాత దాన్ని బట్టి మూమెంట్ చేద్దాము, ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, ముందు మీ ప్లీ అయితే మీరు పెట్టండి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు అంటే నేను వచ్చే ముందు దేవునికి ప్రార్థన చేసుకున్నా, దేవా ఒకవేళ నీ చిత్తమైతే నేను ఈ ప్రపోజల్ పెడతాను. ఎందుకంటే ఈ హాస్పిటల్ ఇంత స్టేజ్ వచ్చే వరకు మేము ఎవరు వెనక చూడలేదు, మీ వెనకే చూసాము. అది ఎలాగా డెవలప్ అవుతుందో, అది ఎలా చేయాలో, ఆ పెయిన్ ఏంటో మేము అనుభవించింది ఏంటో అది నువ్వే తెలుసు. అది మేము అనుభవించింది అనుకోవట్లేదు, కానీ నువ్వు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోనే మేము ఈ స్టేజ్ దాకా వచ్చాము. ఈ స్టేజ్ నుంచి మరి ఈరోజు ఇది నేను సంఘంతో షేర్ చేసుకోవాలంటే అది నీ చిత్తమైతేనే అది నేను షేర్ చేసుకుంటాను, లేకపోతే మాత్రం నేను సాక్ష్యం చెప్పి వచ్చేస్తాను అనుకున్నా. కానీ ఈరోజు వాక్యం మళ్ళీ పాస్టర్ గారి ద్వారా నీ వలనైనను అనే ఆయన టైటిల్ పెట్టుకొని చెప్తే దెన్ ఐ థాట్ ఓకే మేబీ ఇట్స్ గాడ్స్ విల్ దట్ ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. నేను తప్పకుండా ఈ అంటే నా వలనైతే ఇది కాదు, మన వలనైతే ఇది కాదు, ఇది చేయాలంటే ఒక దేవుని వల్లనే అవుతుంది ఈ కార్యము అనేది నా మనసులో దృఢంగా నిశ్చయించుకొని వచ్చి అప్పుడు ఈ యొక్క ప్లీ మీ ముందు పెడుతున్నాను. ఏంటంటే నేను ఏదైతే అంటే ఈ ప్రొఫైలైటిక్గా ప్రతి వాళ్ళు కంపల్సరీగా ఈ కోవిడ్ టెస్ట్ అనేది చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారో, చీరాల్లో జరుగుతుంది, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో చేస్తున్నారు. నేను ఒక పేషెంట్ కాల్ చేసి చెప్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబం నుంచే మేము ఇన్ని థౌజండ్స్ ఆఫ్ 50,000 60,000 రూపీస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కోవిడ్ టెస్ట్కి మేము స్పెండ్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రిపోర్ట్ ఇస్తారు, నెగిటివ్ అయితే వాళ్ళు ఇవ్వట్లా, పాజిటివ్ అయితే ఇమీడియట్గా వాళ్ళు ఇన్ఫామ్ చేసి మిమ్మల్ని ఐసోలేషన్ సెంటర్కి తీసుకెళ్తున్నారు. కానీ నెగిటివ్ అయితే మాత్రం ఇట్ ఈస్ టేకింగ్ టైం. కొంతమందికి ఇమీడియట్గా వస్తుంది, కొంతమందికి ఇట్స్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అది అసలు రావట్లేదు. అదే నేను ఒకవేళ ఇక్కడ వాడిని కోవిడ్ టెస్ట్ చేసి తీసుకెళ్ళినా వాళ్ళు నమ్మరు, ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో నేను చేయించుకున్నాను కాబట్టి. అదే గవర్నమెంట్ సెక్టర్లో నేను కానీ చేసి ఉండండి అయితే దే వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. సో ఆ యాక్సెప్టెన్స్కి అది నెగిటివ్ సర్టిఫికేట్ అది వచ్చేది కాదు. నేను ఎక్కడి నుంచి చేయించుకొని తీసుకెళ్ళినా అక్కడ నాకు ఉపయోగకరంగా ఉండేది కాదు. దో నేను వాళ్ళకి డబ్బులు అరౌండ్ నా దగ్గర కూడా వాళ్ళు 6,000 రూపీస్ జస్ట్ కోవిడ్ టెస్ట్కి కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి ఛార్జ్ చేశారు. సో ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇక్కడ కూడా అంతే ఈక్వల్ అండ్ అరౌండ్ 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట ఒక్కొక్క కోవిడ్ టెస్ట్కి. సో ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అంటే అంటే పే చేయగలిగిన వాళ్ళైతే పే చేస్తారు, పే చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గవర్నమెంట్ రిపోర్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి. గవర్నమెంట్ రిపోర్ట్ ఒకవేళ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి ఆలోచన చేసుకొని నాకు వచ్చిన కష్టం, నా ఫ్యామిలీకి వచ్చిన కష్టం ఇంకొక ఫ్యామిలీకి రాకూడదన్న ఉద్దేశంతో మేము ఈ డెసిషన్ తీసుకున్నాం. అంటే హాస్పిటల్ తరపున ఒక కోవిడ్ సెంటర్ ప్లాన్ చేస్తున్నాం. అది మీకు ఎవరికన్నా దేవుడు ప్రేరేపించి, అది ఎక్స్పెన్సివ్తో కూడింది, అది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి
దాట్ ఈజ్ అంటే దానికంటూ సపరేట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడైనా వాడదామని చెప్పేసి అనుకొని మేము అనుకున్నాం, కానీ దాన్ని ఒక ఐసోలేటెడ్గా చేయాల్సిందే. ఐసోలేటెడ్ చేయాలి, ఇన్సులేటెడ్ చేయాలి, ఎందుకంటే ఆ వైరస్ బయటికి రాకూడదు, దాంట్లోనే ఉంచాలి. దాంట్లో చేసేవాళ్ళకి కూడా ఈక్వల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మా స్టాఫ్తో అందరితో మేము మాట్లాడి వాళ్ళ కన్సెన్సెన్స్ తీసుకున్న తర్వాతే దెన్ ఐ థాట్ ఐ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసి అనిపించి నేను వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు మేము కూడా దీంట్లో మీ చేద్దాం అనుకున్న ప్రాజెక్టులో చేద్దామని చెప్పి అన్న తర్వాతే నేను ప్రొసీడ్ అవటం జరుగుతుంది. సో సంఘానికి నేను చేసే అప్పీల్ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ యొక్క కోవిడ్ టెస్టింగ్ సెంటర్, ఇది ఓన్లీ కోవిడ్ టెస్టింగ్ సెంటర్ అండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్ సెక్టర్స్కి కూడా ఇస్తుంది ఈ కోవిడ్ టెస్టింగ్ చేసుకోవటానికి అవకాశం. ఆ అవకాశాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, అంటే ఓవర్ ఎక్స్పెన్సివ్గా లేకపోతే నెగిటివ్ రిపోర్ట్స్ పాజిటివ్ రిపోర్ట్స్కి ఇవ్వటం బిజినెస్ కాన్సెప్ట్తో కాకుండా ప్యూర్లీ గాడ్ సెంటర్డ్ లైఫ్తో, అంటే దేవుని భయం భక్తితో మిషన్ హాస్పిటల్స్ సర్వీసెస్లో దేంట్లో కూడా ల్యాకింగ్ లేదని చెప్పడానికి. ఎందుకంటే ఇది కానీ వచ్చిందంటే డెఫినెట్గా మన కమ్యూనిటీ వాళ్ళు డౌన్ ట్రాడన్గా ఉన్నటువంటి, ఇంకా అంటే ఫైనాన్షియల్గా ఎకనామిక్గా వీక్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఈ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు మామూలుగా వస్తున్నటువంటి డెంగ్యూ ఫీవర్స్ కానీ మలేరియా ఫీవర్స్ కానీ ఈ ఫీవర్స్ అన్నిటికీ కంపల్సరీగా వాళ్ళు ఇది చేసుకోవాలి. టెస్ట్ చేసుకుంటేనే కానీ వేరే హాస్పిటల్స్లో మిమ్మల్ని అడ్మిట్ చేసుకోరు. సో ఈ టెస్ట్ చేసుకొని ఈ రిపోర్ట్ తీసుకొని వెళ్తే డెఫినెట్గా మీకు కావాల్సిన హాస్పిటల్ ఇక్కడ కాకపోయినా ఎక్కడ హాస్పిటల్లో ఉన్నా మీరు నచ్చిన హాస్పిటల్లో చూపించుకుంటానికి కూడా ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ దట్ యు ఆర్ కోవిడ్ నెగిటివ్ అని చెప్పి ఉండడానికి. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ అయితే దానికి డైరెక్ట్ ట్రీట్మెంట్. కొంతమందికి బయటికి చెప్పుకోవడానికి ఇష్టం లేదు మేము కోవిడ్ పాజిటివ్ అని చెప్పుకోవడానికి, ఎందుకంటే పాండమిక్ ఇది గవర్నమెంట్ అంతా ఎలా చేస్తుందంటే ఒకవేళ పాజిటివ్ అనగానే తీసుకొచ్చి ఇళ్ళలో చుట్టూ సున్నాలు జల్లేసి గందరగోళం హడావిడి చేసేస్తుంది. సో దాని గురించి కొంతమంది ఇది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇది వస్తుంది పోతుంది, లైక్ యాజ్ జగన్ సెడ్. సో మనకి చాలామందికి వచ్చి ఉండొచ్చు పోయి ఉండొచ్చు. దట్స్ వాట్ వీ బిలీవ్. మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళం మనకున్న యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి మనం కొంతమంది రెసిస్ట్ చేసుకోగలుగుతున్నాము, వస్తున్నాయి పోతాం. రెసిస్ట్ చేయలేని వాళ్ళకి ఆ సిమ్టమ్స్ షో చేయాలి. అంటే ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు నెగిటివ్ అని కాదు. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి చూపించుకొని వెళ్ళడానికి, హోమ్ ఐసోలేషన్లో ఉండి చేసుకుంటానికి, చాలా లైఫ్స్ సైకలాజికల్ డిప్రెషన్ అవ్వకుండా ఉండటానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో మరి మేము ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాం. ఇది ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 2 lakhs to 3 lakhs అండి. సో కాంగ్రిగేషన్ ఎవరన్నా ఇది కాంగ్రిగేషన్ హెల్ప్ చేసినా చేయాలని ఆశపడుతున్నాను, అందరూ పార్టేక్ అవ్వాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఆశపడకపోయినా మేము ఈ హాస్పిటల్ తరపున అంటే నా ఆశ దేవుని ఒకవేళ సంఘంతో కాదు ఇంక వేరే విధంగా చేయాలని, అదే దేవుని చిత్తం. ఎందుకంటే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు, కానీ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డిజైన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ విల్ ఓన్లీ హ్యాపెన్ అనేది ఈరోజు వాక్యంలో కూడా అదే చెప్తూ ఉన్నారు కదా. మనం ఏమన్నా అనుకోవచ్చు, కానీ దేవుడు మనం వెళ్ళి ఏం చేయాలనిపిస్తున్నాడో అదే ఖచ్చితంగా చేస్తాడని నమ్మి విశ్వసిస్తున్నాను. సో ఆ కోవిడ్ సెంటర్ టెస్టింగ్ సెంటర్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పొచ్చు ఇది ఇలా వేరే హాస్పిటల్లో ఉంటుందని. అలాగే మీకు తెలిసినటువంటి సర్కిల్స్లో దీనికి ఏ విధంగా హెల్ప్ చేయగలరు, లేకపోతే ఐదర్ త్రూ ద గవర్నమెంట్ సైడ్ ఆర్ ఫైనాన్షియల్ సైడ్ ఆర్ ఎనీథింగ్ ఒపీనియన్ సైడ్ లేకపోతే సజెషన్ సైడ్ ఏదైనా మీకు తెలిసింది మీరు మాకు సహాయం చేయాలని కోరుకుంటూ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా ఒక తండ్రిగా మీకు నా విన్నపాన్ని పెడతాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. చెప్పబడిన సాక్ష్యం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. మిషనరీ పరిచర్య ఎలా ఉండేదనంటే, ప్రజలకి ఏది అవసరమో అది తీర్చిన తర్వాత దేవుని సువార్త ప్రకటించడం జరిగేది.
అలా మిషనరీస్ వచ్చిన తర్వాత మన ప్రాంతానికి వైద్యం వచ్చింది, విద్య వచ్చింది, ప్రయాణ సౌకర్యాలకి రైళ్ళు వచ్చాయి. అలా మిషనరీలు వచ్చిన తర్వాత మనం బ్రతకడానికి కావాల్సిన కనీస అవసరతలన్నీ వచ్చాయి. ఇది దేవుని సేవలో ఒక పార్ట్. మనం అందరం అంగీకరించి గర్వపడేటువంటి సంఘటన ఏంటంటే, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం చేత మిషనరీ హాస్పిటల్గా ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఒకే ఒక హాస్పిటల్, వైద్య సేవలను అందించేటువంటి హాస్పిటల్ మన బేర్ క్రిస్టియన్ హాస్పిటల్. దీనికి మన అందరం గర్వపడాలి. దానితో అనుసంధానమైనటువంటి సంఘం మనదే, సెయింట్ లూక్స్ సంఘం. పరిచర్యలో భాగంగా ఖచ్చితంగా ఈ విద్యా వైద్య సేవా కార్యక్రమాల్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో కోవిడ్ టెస్ట్ అన్నది సర్వసాధారణం అయిపోయింది. ఖచ్చితంగా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ముందు మనకి నెగిటివ్ రిపోర్ట్ ఇస్తేనే కానీ మనల్ని ముట్టుకోరు, మనతో మాట్లాడరు. సో ప్రకాష్ గారు ఈ ఆలోచన పంచుకోగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాలానుగుణంగా మనం మార్పు చెందుతూ ఉన్నప్పుడు కాలానికి తగ్గట్టు మన సేవ కూడా మార్పు చెందుతూ ఉంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏదైతే డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నామో, డిజిటల్ సండే స్కూల్ ఎలా జరుగుతుందో, డిజిటల్ ఆరాధనలు ఎలా జరుగుతున్నాయో, అదేవిధంగా ఈ కాలానికి అనుగుణంగా మన పరిచర్యలో కేవలం పేదలకు వైద్య సదుపాయాన్ని అందించడంలోనే భాగంగా ఈ కోవిడ్ టెస్టింగ్ సెంటర్, అది క్రైస్తవులకి ఇతర మత విశ్వాసులకి, ప్రత్యేకంగా ఈ చీరాల పట్టణ ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగంగా భావించి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు అనిపించిన ఉద్దేశాన్ని నేను తెలియజేస్తున్నాను. దీంట్లో మనందరం ఖచ్చితంగా పాలుభాగస్తులు అవ్వాలి. సుమారు 2-3 లక్షల ఖర్చుతో ఉండేది కాబట్టి సంఘం వేరు, హాస్పిటల్ వేరు కాదు. మన సంఘ పరిచర్యలో సండే స్కూల్ పరిచర్య ఎలా ఉందో హాస్పిటల్ పరిచర్య కూడా అలాగ ఉంది. ఫెడ్రిక్ గారు ఒకసారి మాట్లాడినప్పుడు కూడా సంఘం గురించి చెప్పుకొచ్చారు. మేము పీసీసీతో మాట్లాడుకుంటూ చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం. సంఘం నుంచి కూడా కంటిన్యూస్ సపోర్ట్ అయితే హాస్పిటల్కి ఉండాలి అన్నది. దేవుని చిత్తం అయితే అది రానున్న దినాల్లో దాన్ని కార్యరూపం చేస్తాము. ఈ పరిచర్యలో భాగంగా ప్రత్యేకంగా మన అందరము కూడా ఈ 2-3 లక్షలు అనంటే పెద్ద అమౌంట్ ఏమీ కాదు. 10 మంది లేకపోతే 20 మంది తలా 10,000 వేసుకున్నా సరే 2 లక్షలు అయిపోతుంది. 30 మంది మన సంఘ సభ్యులు సుమారు 180 కుటుంబాలు. ఈ 180 కుటుంబాలు ఎంత వేసుకుంటే ఈ అమౌంట్ని రీచ్ అవుతామో మనకి తెలుసు. కాబట్టి సంఘాన్ని అంతటినీ, ఇది కష్టకాలమే కానీ ఈ పరిచర్యలో భాగం కావడం దేవుని ఆశీర్వాదం. నేను నా వంతుగా నా కుటుంబం తరపు నుంచి కూడా ప్రత్యేకంగా నేను చేస్తాను సార్. అదేవిధంగా మా సంఘం తరపు నుండి కూడా సెయింట్ లూక్స్ చర్చ్ నుంచి కూడా పీసీసీ ట్రెజరర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైనా సరే మీరు ఇవ్వాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ని ప్రకాష్ గారికి చెప్పి ఇచ్చినట్లయితే ఇది కార్యరూపం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ పరిచర్యలో మనం భాగస్వాములు అవడం అన్నది నిజంగా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశంగా ఆలోచన చేయాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీకు సంబంధించినటువంటి వివరాలన్నిటినీ కూడా వారితో పంచుకోనండి, ఇవ్వండి, ఎక్కువగా ఇవ్వండి. ఆ అమౌంట్ని దాటైనా సరే 3 లక్షలు అంటే మనలో 30 మంది కలిస్తేనే 3 లక్షలు అయిపోతుంది. అది పెద్ద అమౌంట్ అని నేను అనుకోవడం లేదు. కానీ దూరపు కొండలు నునుపులాగా మనకి ఎక్కడో విజయవాడలో ఎక్కడికో వెళ్తేనే కానీ సంతృప్తి ఉండదు. ఇది మన ఇంట్లో మన డాక్టర్స్ వీళ్ళందరూ. నేను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నేను మీ అందరికీ గొప్ప పాస్టర్ అని అనుకోవచ్చు. మా ఇంట్లో నేను పాస్టర్గా నిలబడి వాక్యం చెప్తుంటే ఒరేయ్ అలా కాదు ఎలా చెప్పాను అంటారు. ఇంట్లో నేను ఒక కొడుకునే కాబట్టి మనకు విలువ తెలియదు. మనకి ఎక్కడో దూరపు కొండల్లో ఉండేటువంటి హాస్పిటల్స్ మిషనరీ స్టోరీస్ చదువుకుంటుంటే అబ్బో అక్కడ ఎంత బాగా జరిగింది, ఎక్కడ అంత బాగా జరిగింది అనుకుంటున్నాం.
గొప్ప సాక్ష్యం ఏంటంటే ఏఈఎల్సీలోనే ఒకే ఒక హాస్పిటల్, ఈ బేర్ క్రిస్టియన్ హాస్పిటల్ ఇప్పటికీ వైద్య సహాయాన్ని అందిస్తూ ఉంది. దానిలో పాలిభాగస్తులు మన అందరము, మన సెంట్ లూక్స్కి అది ఒక గొప్ప గర్వకారణం. మీరు అందరూ కూడా ఖచ్చితంగా దీనిలో పాలుపంపులు పొందుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మ్యాక్సిమం మీరు ఎంత ఇవ్వదలిస్తే అంత ఇచ్చి ఈ హాస్పిటల్ పరిచర్యలో మనం కూడా పాలుభాగస్తులు అవ్వడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించును గాక. ఆమెన్. వివాహ ప్రకటన. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం చిలకలూరిపేట వాస్తవ్యులు శ్రీ పెండం వెంకటస్వామి గ్రేసమ్మ గారుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి సునీల్ రాజ్ అని ఆయనకును, ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం వాస్తవ్యులు శ్రీ గుమ్మడి ఏలియా మేరీ గారుల ఏకైక కుమార్తె ఎమిలీ గ్రేస్ అని ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం 28/8/2020 శుక్రవారం 11 గంటలకు చిలకలూరిపేటలో పరిశుద్ధ వివాహము జరుపునిశ్చయమైనది. వీరి పరిశుద్ధ గృహస్థ జీవంలో వర్ధిల్లినట్లు వారి నిమిత్తమైన సంఘమును ప్రార్థన చేయవలని కోరుచున్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన సహేతువుని ఎవరైనా కనపరచగలిగిన ఎడల అటువారు తమ ఆక్షేపణలు వివాహపు తేదీలోగా తెలియచేయవలను. ఇది 2వ మారు ప్రకటన. అదేవిధంగా ఏలియా గారి కుటుంబ పక్షంగా ఇచ్చేటువంటి ఇన్విటేషన్ ఏంటంటే 30వ తారీఖు అంటే వచ్చే ఆదివారం 30వ తారీఖు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అండ్ రిసెప్షన్ మన దేవాలయంలోనే 11:30 నుండి జరుగుతుంది. వారు సంఘానంతటిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. వారి ఆహ్వానాన్ని మంచి రావాల్సిందిగా మీ అందరికీ వారి తరపున ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాను. సంఘ పరిచర్యల్లో భాగంగా దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం సంఘ కార్యక్రమాలని యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే సెప్టెంబర్ నుండి సండే స్కూల్ని చర్చిలో జరిపించుకోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మీ అందరి అనుమతి కోరుతున్నాను. సండే స్కూల్ పేరెంట్స్ ఈ నిర్ణయం సరైందో కాదో తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ నెల 30వ తారీఖున అసెస్మెంట్ జరుగుతుంది సండే స్కూల్ విద్యార్థులకు. క్వార్టర్ అసెస్మెంట్ ఇప్పుడు వరకు జరిగినటువంటి సండే స్కూల్ పాఠాలన్నిటి మీద 50 మార్కులకు అసెస్మెంట్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ బిడ్డల్ని ప్రోత్సహించి దీనిలో పాల్గొవలసిందిగా మనవి చేస్తున్నాను. సండే స్కూల్ టీచర్స్ మీ దగ్గరికి పేపర్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు కానీ లేకపోతే నాకు వ్యక్తిగతంగా మీ నిర్ణయాల్ని ఫోన్ చేసి చెప్పినట్లయితే సెప్టెంబర్లో మనం సండే స్కూల్ని దేవాలయంలో ప్రారంభించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అదేవిధంగా సెప్టెంబర్ నుండి దేవుని చిత్తమైతే స్త్రీల సమాజం కూడా గ్యాదర్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. మీ అమూల్యమైన సలహాలను కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. గతించిన ఆదివారపు కానుకల వివరాలు: థ్యాంక్ ఆఫరింగ్ 9,200, ప్లెడ్జ్ ఆఫరింగ్ 7,100, ప్లేట్ ఆఫరింగ్ 3,520 రూపాయలు, మొత్తం 19,820 రూపాయలు గతించిన ఆదివారపు కానుక వివరాలు. మరి ఒకసారి మనవి చేస్తున్నాను, ఈ ఆరాధన అయిన అనంతరం ప్రభాకర్ గారి వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్ తెలియచేయండి. అదేవిధంగా ఈ ఆరాధన అయిన అనంతరం మీరు మీ ప్రోత్సాహకాన్ని ప్రకాష్ గారికి తెలియజేసి మీరు ఎంత ఇవ్వదలుచుకుంటున్నారో అది వెంటనే వారికి అందించినట్లయితే వీలైనంత త్వరగా మన హాస్పిటల్ తరపున మనం కోవిడ్ టెస్టింగ్ సెంటర్ని ప్రారంభిస్తే ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రార్థించండి, సహకరించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఆరాధన ముగింపు కీర్తనగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలోండి 339వ కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. గతించిన ఆదివారం అనౌన్స్ చేసిన విధంగా సెప్టెంబర్ 2nd వీక్ యూత్ సండే ఆరాధన జరుగుతుంది. యూత్ వారు అందరూ ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఉన్నారు. ఇంకా సంఘంలో ఉన్నటువంటి యూత్ వారు, పెండ్లి కాని వారు ఎవరైనా యూత్లో పార్టిసిపేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశం మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే కనుక దీనికి ఖచ్చితంగా రావాల్సింది మనవి చేస్తున్నాను. ప్రాక్టీస్కి ఖచ్చితంగా హాజరు కండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ఎంత పాపినైనాను
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక.